ఓం నమ శివాయ. హరోం హర జటాధర గంగాధర పార్వతీ పరమేశ్వర పాహిమాం రక్షణ. తలుచుకునేటప్పుడు ఈశ్వర అని ఒక్కరిని తలుచుకుంటే అమ్మ కోపం వస్తుంది. కాబట్టి పార్వతీ పరమేశ్వర, లక్ష్మీనారాయణ, సరస్వతి, బ్రహ్మ. ఎందుకంటే తల్లుని వదిలేస్తే ఎట్లా? మనకు జన్మనిచ్చిందే తల్లి, జన్మకు కారణమైనవాడు తండ్రి. కారణమైన వాడిని తలుచుకొని మనకు ఇచ్చిన వాళ్ళు వదిలేస్తే ఎట్లా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. బ్రహ్మ ఉంది, నీ పిల్లలంటే కూడా బ్రహ్మ. నీవు ఇలాంటి ఆలోచిస్తున్నావు. దీనికి ఒకటే మార్గం, రద్దీ నియంత్రణ అనే సూత్రం ఉంది. రద్దీ నియంత్రణ. ఎవరు వేగంగా వస్తారో, ఎవరు తక్కువ వేగంతో వస్తారు, ఎవరికి అర్థం కాని విషయం అనమాట. ఈ రోజుల్లో వృద్ధులు దాటుకుంటా ఉంటే కూడా వేగంగా దూసుకుపోతుంటారు యువకులు. తల్లిదండ్రులు ఏదో వాళ్ళ పూర్వజన్మ పుణ్యం కొద్దీ సంపద ఉంటుంది, వాళ్ళకి కొత్త కొత్త వాహనాలు ఇచ్చేస్తారు, అతి వేగంగా పోయే వాహనాలు. అది మంచి కోసం న్యాయంగా వాళ్ళు మంచిని ఆలోచించి మన క్షేమము ఇతరుల క్షేమం ఆలోచించి పోయేవారైతే ఏ ఇబ్బంది లేదు. ఎవరెట్టబోతే నేను నేను పరిగెత్తాలి, వేగంగా పోవాలి, నా వేగాన్ని నిరూపించాలి, నా యొక్క స్పీడ్ చూపెట్టాలి, నా ప్రతాపం, నా వీరత్వం, శౌర్యం, ఇలా లేనిపోని పిచ్చి పిచ్చి ఆలోచన చేసి ఈరోజు యువతల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేగంగా అది అవసరం, మనకు క్షేమం అవసరం. క్షేమంగా వెళ్ళండి, అక్కడక్కడ బోర్డులు కూడా పెట్టుంటారు, సూచిక బోర్డులు ఉంటాయి, సూచికలు. ఇక్కడ వేగంతో వెళ్ళకూడదు, ఇక్కడ వేగ నియంత్రణ ఉంది అంటే మీ స్పీడ్ బ్రేకర్. ఇలా ఇది మనం నియంత్రణ అంటాం, రద్దీ నియంత్రణ. ఇట్లాంటిది మన బుర్రకు కూడా అవసరమే, మన బుర్రకు కూడా అవసరమే. ఎందుకంటే మన బుర్రలో కూడా ఇలాంటివి అనేక ఆలోచనలు, అవసరమైన ఆలోచనలు, అవసరం లేని ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు, కావలసిన ఆలోచనలు, అత్యవసర ఆలోచనలు, 5-6 మార్గాలు, అనేక మార్గాలు ఉంటాయి. ముఖ్యంగా 4 మార్గాలు ఉంటాయి. ఉపయోగం ఉండేటివి, ఉపయోగం లేనివి, అత్యవసరమైనవి, అత్యవసరం కానివి, అనుకూలమైనవి, వ్యతిరేకమైనవి. ఇలాంటి ఆలోచన వల్ల జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎవరు కనిపెట్టాలి. ఇది మానసిక వైద్యులు మాత్రమే కనిపెడతారు, లేదా యోగులు, ఋషులు కూడా చెప్తారు. దీన్ని నియంత్రించడానికి చెప్పడమే మనము ధ్యానము, లేదా ప్రాణాయామము, లేదా దైవారాధన, లేదా దేవాలయాల దర్శనం. ఇవన్నీ మనకు రద్దీ నియంత్రణ కేంద్రాలు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. తల్లి, నీలో ఇటువంటి రద్దీ పెరిగిపోయింది, మా సంక్షోభంలో పడిపోయింది. ఎందుకు? నీ రద్దీ నియంత్రించేటటువంటి శక్తి అక్కడ లేదే. నీ రద్దీని నియంత్రించేటటువంటి ఒక వ్యక్తి అక్కడ లేడు. ఎవరు? పరమాత్మ. ఆయన నియంత్రించగలడు, ఇంకెవరు నియంత్రించలేరు. ఈ బుర్రలో వచ్చేటువంటి ఈ యొక్క ట్రాఫిక్ కంట్రోలర్ అని ఒక్కడే మనకు. అక్కడ పోలీసు ఉంటాడు ట్రాఫిక్ నియంత్రణకు, ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకు ఎవరు అంటే భగవంతుడే, ఇంకా వేరెవ్వరూ లేరు. ఆయన చెప్పిన మార్గాలు ఏమది? ఆరాధన, దేవత, పూజలు, పురస్కారాలు, వ్రతాలు, జపాలు, నోములు, అనేక మార్గాలు చెప్తున్నారు ఆయన. మన బుర్రలో వచ్చే ఆలోచనలు రద్దీ నియంత్రించేటటువంటి సాధనాలు. ఈ నియంత్రించిన సాధనాలు మనలో పెట్టుకుంటే మన బుర్ర బాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అది లేకుంటే మనం దారి తెన్ను తెలియకుండా ఇటువైపు అటువైపు అన్నిటిని వదిలేసామంటే మన బుర్ర పాడవుతుంది. దీన్ని బాగు చేసుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ మెకానిక్ దగ్గర పరిగెత్తాలి. మెకానికల్ ఎవరు అంటే వైద్యుడు. అంతకన్నా గొప్ప మెకానిక్ ఎవరంటే పరమాత్మ. ఆయన చేసే మరమ్మత్తు ఇంకొకటి ఇంక దానివల్ల వీళ్ళు తిరుగులేదు. ఆ మరమ్మత్తు మెకానిక్స్ దాన్ని రిపేర్ చేస్తారు. కనుక మన బుర్ర కూడా ఒక పెద్ద ట్రాఫిక్ యంత్రమే. లోపల ఎంత పెరిగిపోతూ ఉంటుందంటే ఒక్కొక్కసారి దిక్కు తోచకుండా ఏమో చేసుకోవాలనేవాళ్ళు కొంతమంది, ఏమైనా చేయాలనేవాళ్ళు కొంతమంది, దుర్మార్గ పనులు, చెడు పనులు, మంచి పనులు, ఇవన్నిటి కారణము ఇక్కడ దీన్ని నియంత్రించలేకపోవడమే. ఈ రద్దీ లోపల ఉండే రద్దీని నియంత్రించలేకపోవడమే, ట్రాఫిక్ కంట్రోల్ లేకపోవడమే. దీన్ని రద్దీ నియంత్రణ అంటే ఏమంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ప్రశాంతత పొందడానికి దైవారాధన, పూజలు, ఇలా ఇవన్నీ, దేవాలయాల దర్శనం,
ఇలా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే అది నియంత్రించబడుతుంది. నీలో ఉండే బరువంతా దిగిపోతుంది. అంటే భారం దించుకోవడం. భారం పెరిగి 4 పక్కల ఏవి రావు. 4 పక్కల నుంచి 4 పక్కలు రాకుండా అన్నీ ఎక్కడ ఒక దూరంగా వెళ్ళిపోతాయి. అప్పుడు అసలు ఖాళీ బుర్ర అయిపోతుంది. అలా ఖాళీ బుర్ర చేసుకున్నప్పుడు ఆనందము, బ్రహ్మానందము, ప్రశాంతత అది ఒక్క భగవంతుడిని తలుచుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. 4 వైపులు వచ్చేటివన్నీ వెళ్ళిపోయి ఆగిపోయి నువ్వు ఖాళీగా హాయిగా ఉండవు. ఖాళీగా ఉండడం అంటే ఏమి అక్కడ ఏం లేదు ఇంకా దూరడానికి ప్రవేశించడానికి. ఎందుకు అన్ని దగ్గరలో అన్ని స్పీడ్ బ్రేకర్లు వేసారు, అడ్డగించేసారు. పరిపాలకుడు పోతున్నాడంటే ఈ దారులన్నీ ఆపేస్తాడు. అత్యవసర బదులు ఏం చేయాలబ్బా అర్థం కాదు. ఎందుకంటే ఆయనకి సెక్యూరిటీ అంటే ఏమి ఆయనకి ఎటువంటి ప్రమాదం ఎందుకు జరుగుతుంది? ప్రమాదం జరుగుతుందని భయం ఉంది కాబట్టి ప్రమాదం జరుగుతుంది అన్నీ ఆపేస్తుంది. కానీ కొంతమంది ఉంటారు రాజులు, గొప్ప గొప్ప వాళ్ళు ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడుకొని వాళ్ళకేమి ఎందుకు వాళ్ళకి ప్రాణం అంటే లెక్కలేదు. వాళ్ళకి కావాల్సింది ప్రజల క్షేమం. అటువంటి పరిస్థితుల్లో రద్దీ దించేది అవసరమే లేదు. వాళ్ళు ఎక్కడో దగ్గర కూర్చొని నిలబెట్టుకొని ఏదో అందరికి కావాల్సిన మాటలు చెప్తూ వాళ్ళ పనులు చేసుకుంటారు. పోయే దారులన్నీ పోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉన్నాయనుకో లోకం సహజంగా. కనుక మనలో రద్దీని పెంచుకోకూడదు. మన బరువులో రద్దీని పెంచే కొద్దీ ట్రాఫిక్ కంట్రోల్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆయన్ని పిలవలేదు ట్రాఫిక్ కంట్రోలర్ని అంటే నియంత్రించే శక్తిని ఈశ్వరుడు, భగవంతుడు, తల్లి పార్వతి అనేక దేవతల పేర్లు ఉన్నాయి. నీవు ఏదో సమయంలో వాళ్ళని పిలుస్తూ కూర్చున్నావంటే చాలు, వాళ్ళు వచ్చి నీ యొక్క బుర్రను రిపేర్ చేసి వెళ్ళిపోతా. తల్లి అర్థమైందా? నీవు జ్ఞానం ఉన్నది కానీ నీకు ఉపయోగించుకోవడం తెలియదు. ఇప్పుడు అర్థమైందా తల్లి ఎలా నియంత్రించాలో అనగానే ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. గురువు గారు మీరు చెప్పింది వాస్తవమే. నేను ఇలాంటి ఆలోచనలు నాకు రావడం లేదు. నాకు వచ్చేవన్నీ ఈ విధంగా వస్తున్నాయి. ఒకవైపు కుటుంబాన్ని గురించి ఆలోచనలు, ఒకవైపు పిల్లల గురించి ఆలోచనలు, ఒకవైపు భర్త గురించి ఆలోచనలు, మరొక వైపు తల్లిదండ్రుల పక్కన వాళ్ళ పక్కన బంధువుల ఆలోచనలు. ఇవన్నీ నేను ఎందుకు తీసుకుంటాను నాకు అర్థం కాలేదు. చేసేవాడు చేయించేవాడు అన్నీ భగవంతుడు అన్నాడు మీరు చెప్పడం బట్టి నాకు అర్థమైంది. నమస్తే అని చెప్పింది. నేను కూడా మీకు అందరికీ నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ కూడా ప్రశాంతతగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి. నమో నారాయణాయ, నమో నారాయణాయ. కృష్ణం వందే జగద్గురు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.